ఇప్పటికే ఒకటి రెండు దావతులు అయిపోవచ్చు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి. ఎన్నికలు ఇప్పుడు ఉండకపోవచ్చు. తొందరపడి దసరకు దావతులు ఇవ్వకండి. స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేసే పరిస్థితి ఏమిటి? మహారాష్ట్ర తరలో ఎన్నికల చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏమిటి? బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలాడుతుంది. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. మిగతా విషయాలు ఆయన మాటల్లో వినండి. నేను చూసిన దగ్గర హుజరాబాద్ లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూళ్ళకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 8వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నచ్చట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు.